ఆలస్యం చేయకుండా మన జోర్దార్ వార్తలు చూద్దామా? ముందుగల పెద్ద వార్తలు వేసుకోండి అన్నలు. చేపల కూరతోని గుమగుమలాడిన అసెంబ్లీ నోరూరుతాందా? వచ్చే ఏడాది కానుంది. సినిమా కష్టాలల్లా చిరంజీవి అన్న, జనం కష్టాల్లో తమ్ముడు పవన్ అన్న. సైన్యాన్ని తయారు చేస్తున్న కోదండ దండయాత్రకు ఉంటదంట రాజనం అండ. కోతులు వేస్తున్నాయి ఊరిని హ్యాండ్ ఓవర్, మనుషులందరినీ వేస్తున్నాయి బైండ్ ఓవర్. కులాల గుర్తు తెలుసుకున్న మంగ్లీబాయ్. చంద్రాల్ సార్ పక్కన ఉండేటోళ్ళంతా ఎవరు? అల్లది ఏ కులము? అసెంబ్లీ ముచ్చటకు కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, సెలవులకు ఇంటికి పోయి మళ్ళా అసెంబ్లీకి వచ్చిండ్రు కదా. మరి పాచిమూళ్ళనే ఉన్నారా? కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నారా? మిఠాయిలు తినిపించుకున్నారా అని అన్ని తెలవాలంటే ఓ పార్ అసెంబ్లీ మోఖాన ఒయ్యొస్తేనే మంచుకుంటది పారి. మరి చేపల కూర వాసనతోనే అసెంబ్లీ ఇయాల గుమగుమలాడిపోయిందిలా. 3 రోజుల సెలవులున్న అసెంబ్లీ మొన్న ఏడిడిచిపెట్టిండ్రో ఆడికాంచే షురువు చేసిర్రు చర్చను. ఎటుగూడి మిషన్ కాకతీయతోని చెరువులల్లో పుల్లుగా నీళ్లున్నాయి కాబట్టి చేపలు కండలు పెంచుకొని పెరిగే ఉపాయాలు ఏంటి అని విచారణ చేసిండ్రు. దీన్ని పటిష్టంగా పక్కాగా 100% ఈ 5,000 కోట్ల రూపాయల ఆదాయం మన మత్స్య కార్మికులకు తెలంగాణలో అందించాలంటే పకడ్బందీ ప్రణాళిక రచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. దక్షిణ తెలంగాణలో ఒక కాలేజీ రావాలి, ఫిషరీస్ కాలేజ్. అట్లనే ఉత్తర తెలంగాణలో ఇంకో కాలేజీ రావాలి. వచ్చే అకాడమిక్ ఇయర్లో డెఫినెట్గా 2 ఫిషరీస్ కాలేజీ నెలకొల్పుతాం అధ్యక్ష. చేప విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఏవైతున్నాయో మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని మన దగ్గరనే ప్రొడ్యూస్ చేసే కేంద్రాలు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్కి అందుబాటులోకి తెస్తాం. నేను చూడగలుగుతున్నా తెలంగాణను, భగవంతుడు మన్నించి అప్పటిదాకా నేను బతకాలని కూడా కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలు 2 రకాల రొయ్యలు తినేది అధ్యక్ష. ఒకటేమో గోదావరిలో దొరికేది గంగ రొయ్యలని తినేది. చెరువులలో తెలంగాణలో ఎర్ర రొయ్యలు దొరికేది అధ్యక్ష. అది దానిలో చింతశీగురు శనగపప్పు వేసి వండితే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి టేస్ట్తోని నేను తిన్నా అధ్యక్ష చిన్నప్పుడు. ఇన్నరా మళ్ళా రొయ్యలల్లా చింతశిగురు శనగపప్పు వేసుకొని జనం అందరూ వంటలు వండుకునే రోజులు తెచ్చేటట్టు చేస్తాడట కేసీఆర్ సారు. ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడే నోరూరుతున్నదా? ఆగుండ్రి అది కూడా వచ్చే ఏడు దాకానే ఆగేది. వచ్చే ఏడు మంచిగా చెర్లలో రొయ్యలు పట్టుకొని తిందురు గాని. ఇక ఇది ఇయాల్టి అసెంబ్లీ ముచ్చట. రేపటిది రేపే చూద్దాం, సరేనా? అన్ని దానాల్లోకి ఇడ్లీ దానం మిన్నా, చిచిచి కిడ్నీ దానం మిన్నా. ఈయనే తందుకు కొంచెం కామెడీగున్నా, ఇదైతే ముమ్మాటికి మనసుకు నచ్చే ముచ్చటుల్లా. కానీ ఎక్కడున్నా ఏ పని చేసినా యాళ్లకు రాకున్నా అచ్చుడు మాత్రం ఖాయం. ఇప్పటికే మీకు అర్థమైంది కావచ్చు కదా, మరెందుకు ఆలస్యం పాండ్రి. నిన్ననే చెప్పుకున్నాం కదా, పవనాల్ సారు యూట్యూబ్ సేనను జనసేనని చేస్తే మంచిగుంటదని. అనుకున్నట్టుగానే శ్రీకాకుళం జిల్లాకు వచ్చిండు సారు. ఇచ్చాపురంలో పెద్ద సినిమాలు నడిచే మణికంఠ టాకీస్ లా బీద బిక్కోళ్ళ బాధల సినిమా దగ్గరుండి పబ్లిక్ కు చూపెట్టిండు పవనాల్ సారు. ఇంటర్నెట్ విడుదల చేసిన బుడ్డ సినిమాల కిడ్నీల కష్టాలు ఎలా పోసుకున్న వాళ్ళందరినీ ఇడికి పిలిపించుకొని జనం కోసం జనసేన ఏం చేయబోతున్నదో చెప్పుకున్నాడు. ముందుగా నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను. అరే క్షమాపణలు ఎందుకు సారు? పోయిన నెలలో రావాల్సింది రాలేకపోయాను. దానికి సారి ఎందుకు సారు? అయినా ఎందుకు రాలే? తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జయలలిత గారు చనిపోవటం వల్ల దానికోసం సంతాపం కోసం ఆ రోజున క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఊకోసారు ఈ టాకీస్ నిండా మంది నింపనీకి ఇంత టైం పట్టిందని ఎందుకు అంటున్నావు? ఇక పెద్ద మీటింగ్లు ఎట్లా చేస్తారని అనుకుంటారు ఆయన. అయినా మీ శక్తి మీకు తెలియదు సారు. మీరు రాజకీయం చేస్తే అందరి లెక్క ఉండదని ఎరికే. నాకు దీనివల్ల ఏదో లబ్ధి పొందుద్దో, నేను దానికోసం రాలేదు. మరి ఏం చేస్తున్నారు సారు? గత ప్రభుత్వాలు చేసిన ఏంటి వీటన్నిటికంటే కూడా ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే రాబోయే కాలంలో ప్రజలు, చిన్నపిల్లలు దీని బారిన పడకుండా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. కాబట్టి ముందుగాల మంది కోసం ఎట్లున్నదో వినిపియండి సారు. నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నెలకి 9,000 10,000 రూపాయల ఖర్చుతో ఈ మందులు వాడుతుంటే కొద్దిగా తిరిగాడుతున్నాను. 3 నెలల నుంచి కష్టం వచ్చిందని చాలా బాధలు పడిపోతున్నాను. పిల్లలు తిరగడానికి చాలా అవస్థ అయిపోతున్నాను. మా అమ్మగారు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. మేము అనాథలమైపోయాము. 20 సంవత్సరాలైంది కిడ్నీ వ్యాధి వచ్చినా అడిగే నాదుడు లేడు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ. విన్నారు కదా సారు. మరి ఇలా బాధలు నిర్వహణకి ఏం చేయబోతున్నారో చెప్పుండ్రిగా. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ అని చెప్పి ఈ రోజున మీరు డబ్బులంతా మీరు ప్రజల దగ్గర తీసుకొని మీ బ్యాంకుల్లో వేశారు. సో మీకు బోల్డ్ అంత డబ్బు ఉంది ఈ రోజున.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని డిమానిటైజేషన్ సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల దాకా ఉంది. కాబట్టి ఇలా కిడ్నీ బాధలు తీరవనికి ఎన్ని కోట్లు కేటాయించాలని 24 గంటలు టైం కూడా ఇచ్చిండు పవనాల్ సారు. ఇంతకు దేశంలో ఇన్ని సమస్యలుంటే పవనాల్ సార్ ఈ కిడ్నీల బాధను ఎందుకు పట్టుకున్నాడో ఎరికేనా? నా కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు, ఎందుకంటే నాకు స్వయాన మా పిన్ని గారి భర్త చనిపోయారు కిడ్నీ వ్యాధితోటి. ఇగో ఇట్లా మణికంఠ టాకీస్ లో ఇవాళ పవనాల్ సార్ పబ్లిక్ సినిమా హౌస్ ఫుల్ గా నడిచింది. ఇక ఆ నుంచి బయటికి వస్తుంటే పవనాల్ సార్ ఫ్యాన్స్ చూడండి ఎట్లా ఎంబడి పడ్డారో. సినిమా బాగా నడవాలని విజయయాత్ర చేసినట్టే అనిపించింది అనుకో రాదు చూస్తుంటే. ఓ బాట పొడుగుతా పువ్వులు చల్లుకుంటా జేజేలు కొట్టుకుంటా పవనాల్ సార్ ను ఊరేగించిండ్రు. సారు చూస్తున్నారా ట్విట్టర్ ఇడిచి యువతలకు వస్తే ఎట్లున్నదో. నువ్వు నిజంగానే గడ్డం గీసుకునే సింహం సారు. మళ్ళా ఏండ్ల కొద్ది లోపలికి పోకుండా ఇట్లనే పబ్లిక్ సమస్యలను పట్టుకొని తిరుగుండ్రి సారు అని కోరుకుంటున్నారు. పవనాలకు ఫ్యాన్సుమో అని చెప్పుకొని తిరిగేటోళ్ళు. ఇప్పటి నుంచి ఏదైతే ఉందో 3 ఆలోచనలు 6 ఐడియాలు తన్నుకొని వాటంతటవే వస్తాయి. విరబూసిన పుష్పం వలె మనుషుల యొక్క మనసు వికసించి 100 LED బల్బుల యొక్క కాంతి పుంజుకొని మానవుణ్ణి పరిపుష్టం చేస్తుంది. ఇప్పుడున్నటువంటి నడవడిక ఏదైతే ఉందో అట్టివన్నీ గూగుల్ మ్యాపుల్లో డైరెక్షన్లు మారినట్టు మార్చుకొని సరైన తోవలో నడిచేందుకు మోక్ష మార్గం సిద్ధిస్తోంది. ఏంది గట్లా చూస్తుండ్రు? సార్ వార్తానంగానే సార్ లెక్క చెప్పినోళ్ళ ఏమనుకోకుండ్రి. చంద్రాల్ సార్ ఆధ్వర్యంలో అన్నిట్లో ముంగడికి పోతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ కాడ నుంచి మానవ విలువల్లో కూడా ముంగడికి పోతున్నది. అంటే ఇన్ని రోజులు మానవ విలువలు లేవా అనకురి, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాబోతున్నాయి అని చెప్తున్నాం. ధర్మసూత్రాలు చెప్పుకుంటా మనుషుల్లో భక్తిని పెంచుతుంటాడు కదా చాగంటి కోటేశ్వరరావు సారు. ఆయనను ఏపీకి మానవ వికాస సలహాదారునిగా పెట్టుకున్నది సర్కారు. ఇంతకు మానవ వికాసం అంటే ఏంటిదో ఎరికేనా? మానవ అంటే మనుషుల, వికాసం అంటే పెరుగుడు. అంటే చెట్టు పెరిగినట్టు మనుషులు ఒళ్ళు పెంచుడు కాదు, బుద్ధి పెరుగుడు అన్నట్టు. అంటే మనుషులను తెలివి కల్లోళ్ళు ఎట్లా చేయాలి, మనుషుల్లో ఉన్న గొప్ప గొప్ప గుణాలేంటి అని చాగంటి సారు చదువుకున్న చదువుల శాస్త్రాలు తీసి సర్కారుకు సలహాలు ఇస్తాడు అన్నట్టు. అంటే ఇన్ని రోజులు సర్కార్ల వికాసం లేదా అని అడ్డం ప్రశ్నలు ఏకురి. అసలు లెక్కకైతే ఏ నాలెడ్జ్కైనా చంద్రాల్ సార్ను మించిన వాళ్ళు ఉండరు. స్ట్రాటజీలో నాకు ఎవరు అడ్డు తగలేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతటి హైటెక్ సీఎం సారే ఇంతటి పురాతన చదువు చదివిన చాగంటి సార్ను సలహాల కోసం పెట్టుకున్నాడు అంటే దాని వెనుక ఏ స్ట్రాటజీ ఉన్నదో ఆ సార్కే తెలవాలి అన్నట్టు. ఆ నడుమ ఆధ్యాత్మిక సలహాదారులను పెట్టుకోవద్దని లొల్లులు నడిచే వరకు ఇటువంటి పదమోటి దొరకవచ్చిర్రా అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ ఎవరు ఏమనుకుంటేంది, సర్కార్ తరపున నలుగురికి బుద్ధి మాటలు చెప్పే ఓ పెద్ద మనిషి ఉంటే ఎంత నయం. సర్కారే అన్ని చేస్తుంది అనుకోవద్దు, మనలో ఉన్న శక్తిని మనమే తట్టి లేవట్టుకొని మనమే బతకాలని చెప్తే అటు సర్కారుకు ఇటు మనకు ఎంత మంచిది ఏం కదా కదా. పేరని పెరుగు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టు తమిళం గలగలిపిన తెలుగు ఇంగ్లీష్లా పండుగలకో పబ్బానికో గవర్నర్ సార్ తెలుగులో మాట్లాడుతా అంటే ఎంత మంచిగా అనిపిస్తుందిలా. కేసీఆర్ సార్ సాష్టాంగ నమస్కారం పెట్టినా, చంద్రాల్ సార్ షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇద్దరిని 2 కండ్ల లెక్క చూసుకుంటాడు. ఎప్పుడు బడ్జెట్ మీటింగ్లు పెట్టినా ఎవ్వరి పాట వాళ్ళదే వాడుస్తాడు కానీ ఒక్కనాడు కూడా పల్లెత్తు మాట ఇవ్వాలి అన్నాడు. అసొంటాయన మనసు ఎట్లా నొప్పి పట్టిరు వీళ్ళంతా. అత్త మీద కోపం దుత్త మీద ఎల్లదీసినట్టు ఈ ప్రతిపక్ష పోళ్ళంతా కలిసి మన గవర్నర్ సార్ మీద పడ్డరుల్లా. రాష్ట్ర ప్రజలందరికీ మీరు అందరూ కూడా ప్రభుత్వంతో సహకరించి పనిచేస్తే మన అందరం బాగా సంతోషపడవచ్చు, ముందుకు పోవచ్చు. పాపం సార్కు తెలుగే చక్కగా రాదు, ఏదో నేర్చుకున్న తెలుగుతోని వచ్చిన ఇంగ్లీష్ తోని ఎవ్వలను ఏమనేటోడు కూడా కాదు. అసోంటి మంచి మనిషిని పట్టుకొని అనరాని మాటలు అంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అరే 2 రాష్ట్రాలకు పెద్ద మనిషి అన్న మర్యాద కూడా చూస్తలేరు. నేరీ ఈ కాంగ్రెస్ వాళ్ళ ముచ్చటైతే చెప్పనే వద్దిగా. మొన్న కొత్త సంవత్సరం పూట గవర్నర్ సారు సీఎం సారు మంచిగా చేస్తున్నాడు, జనం కూడా తలో చేస్తే 2 రాష్ట్రాలు బాగుపడాలని కష్టపడి తెలుగులో చెప్పిండు కదా. కాంగ్రెస్ వాళ్ళకు కండ్ల మంటతనం చిన్నగా అయితలేదు. చట్టాన్ని రక్షించే వ్యక్తే భజనలు చేస్తూ ఉంటే ఇంత ఓపెన్ గా పబ్లిక్ లో మీరు భజనం చేస్తున్నప్పుడు ఇక మేము వచ్చి మీ దగ్గర మెమోరాండం ఇవ్వడం ఈ డెమోక్రసీ సిస్టమ్కే ఒక చెడు పేరు. గవర్నర్ అలాంటి ఇంత పెద్ద హోదాకే ఇది చిన్నతనంగా
మీరు చేసేసినారు. మీరు ఆ పదవిలో ఉండి మోడీ చర్య వలన కేసీఆర్ చర్యలతో ఇవాళ రైతాంగం మొత్తం కూడా ఇంత ఇబ్బంది పడుతుంటే మోడీ పాలన ద్వేషం చెప్పడానికి కూడా ఖండిస్తున్నాం. ఇన్నరా వాళ్ళ బాధ ఏందో? మొగడు కొట్టినందుకు కాదు, యారాలు నవ్వినందుకు ఏడుస్తున్నా అని అన్నదట వెనకటికి ఒక ఆమె. గట్లనే లేవు వీళ్ళ ముచ్చట కూడా. ఖాతాగాల గవర్నర్ కుర్చీలో కూసుండి సర్కారును మెచ్చుకోకపోతే వీళ్ళను మెడల మీద వేసుకొని ఊరేగాల. తెలంగాణ కొట్లాట అవుతున్నప్పుడు కాంగ్రెస్ సర్కార్ దండకం ఎన్నిసార్లు చదవలే నరసింహన్ సారు. తెలంగాణ ద్రోహం పాట వాడుతున్నాడని ఇప్పుడు సర్కార్లున్న టీఆర్ఎస్ లీడర్లు ఎన్నిసార్లు తిట్టలే. గింతరెల్లమే మర్చిపోతే ఎట్లా చెప్పుండ్రి. పాపం నరసింహన్ సారు ఏదో వ్రతాలు పూజలు చేసుకుంటా నియతి కొద్దీ తీర్థాలు తిరుగుతాడు. పేరని పెరుగు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టు అప్పుడప్పుడు ముద్దు ముద్దుగా సర్కార్ మనసులున్న మాట బయటికి చెప్తాడు. గిదీనికే గంత బట్టలు చింపుకుంటే ఎట్లన్నట్టు సార్లు. అంత కాకపోతే మీరే సర్కార్లకు రాదుర్రి. మీ గురించి ఇంకో మాట ఎక్కువనే చెప్తాడు గాని నీ అట్లా అనద్దు గవర్నర్ సార్ను. వింటున్నారా? దాదా ఈ స్త్రీ మంచిగా చేస్తున్నావు గానీ ఏం కులం నీది? నీకు తెలియదా ఏ కులం? అన్న బండి నీదేనా? మంచిగా ఉంది కానీ ఏ కులం నీది? మాకు తెలియదా? మీకు పని పట్టలేదా? కనపడలేదా మీకు? అంత కోపానికి వస్తావేంది? నీ ఏటీఎం కార్డు పిన్ నంబర్ అడిగినట్టు ఓయమ్మని హచ్చుడావు లెక్క అందరం పడబడుతుందేంది? పాత ఇనుప సామాన్ దుకాణమా? మంచిగానే ఉంది కానీ ఏం కులం నీది? ఏ కులం అయితే నీకెందుకు? ఆటో అన్న ఆటో నీదేనా? తెలుగు నీ అతి క్యా కులం తెరకు? ఒసే మంగళక్క నీ మీదట్లేమన్నా పురుగు తిరుగుతున్నదానే? ఏందే నేనేదో వాళ్ళ కులం అడిగితే నీ పొలం రాసి ఏమన్నట్టు నువ్వు అట్లా మూతి పెట్టినవేంది అని? అవ్వా అయినా ఎవలదే కులం అయితే నీకెందుకే తల్లి? అవునే అసలు నిన్ను అడగలేదు కదా, అసలు నీదే కులమే. మాదా మా నాన్నోళ్ళ కులం గాని నువ్వేదో నాకు కొంప ముంచదచ్చే ఉన్నావు కదా ఇయాల. చిరానా కట్ట మెర్చలే ఎందుకే నీ కథ బుగులు గచ్చబ్రతు డిస్టర్బ్ కర్మత్ కమ్మి నీదేం కులం రా ఏంద్రా అట్లా పడిపోతుంది. ఎక్క సంబంధంగానే చూస్తావేంటి? కట్నం మాత్రం 10 లక్షలు తక్కువ ఉండకూడదే, పిల్ల మాత్రం మినిమం సమానంతా ఎక్కువ. గోడ మీద బలి లేకున్నావు, నీకు నేను సంబంధం చూడాలా? చిక్కాడ ఒకటమైనా పోకడా అవుతురా. ఏంటక్క అలా కోపడిపోతున్నావా? పిల్లని కదా అడిగింది, పిల్లని తల్లిని అడిగినట్టు అలా కోపడిపోతావేంటి? నువ్వు ఇంకా జరసేపు ఈడనే ఉన్నావు అంటే కులం కాదు నా బలం చూపించాల్సి వస్తుంది. వెళ్ళిపో ఇడికెళ్ళి. ఏంద్రా అట్లా చూస్తున్నావు? గుడ్లు బీకేస్తా, గుడ్లలో వడుస్తా ఏమనుకుంటున్నావు? పొద్దున బుర్ర తిండా వచ్చింది. మంచిగా అయింది. అయినా ఏందే నీ కులం పంచాది? సర్లే గాని సుజ్జిగా నేను మర్చిపోయినా మన కేసీఆర్ సార్ది ఏ కులమే? వామ్మో అయ్యా అవునే మన జగన్ అన్నది ఏ కులమే? జగన్ బిహార్ ఉసే అన్నట్టు మన చంద్రాల సార్ది ఏ కులమే? అరే అన్నలు కెమెరాలు తిప్పుండ్రే, దీని పాడుగాను ఎవరు చూస్తలేరు కదా. చంద్రాల సార్ పక్కన ఉండేటోళ్ళంతా ఎవరు? అల్లదే కులము. జగనన్న పక్కన ఉండేటోళ్ళంతా ఎవలబ్బా? అల్లదే కులము. అలా ఎంతమంది ఉంటారు? ఇది ఎక్కడ పంచాదే? దీనికి రామ్ గోపాల్ వర్మ దయ్యంగిన పట్టిందా ఏంది? కులాలను గెలికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? నిన్ను గొంట పోను ఇయ్యలేదో చేస్తుంది. ఏందే ఎక్కువ చేస్తున్నావు? నీకు తెలవాలనా? ఓ పారి ఇట్లా చూడు, లుక్ వేసుకోకటి. నా లెక్క ప్రకారం 2 కులాలు. ఒకటి డబ్బులుండే వాళ్ళ కులం, రెండవది డబ్బులు లేని పేదవాళ్ళ కులం తప్ప సమాజంలో ఈ 2 తప్ప వేరే కులం లేదు. అందరు నడుచుకున్నా చంద్రాల సార్ చెప్పిన కులాల పేర్లు అయితే ఎవ్వరు చెప్పలే, అందరు తిట్టి వాడేస్తున్నారు. ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే క్యాస్ట్ అనే సర్టిఫికేట్ లేకుంటే ఈ దేశంలో నీళ్లు లేని సాప బతికేనే అందరిది. మరి నిన్న చంద్రాల సార్ ఏంద్రా బీపీ పెంచుకొని నాది బీదోర్ల కులం అన్నాడు. నా కులం గర్వంగా చెప్తున్నా, పేదవాళ్ళ కులం, డబ్బులు లేని వాళ్ళ కులమే నా కులం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా పిచ్చిదానా, సార్ అన్నది నిజమేనే. దునియాల 2 కులాలున్నాయి, ఒకటి ఉన్నోళ్ళది, రెండోది లేనోళ్ళది. అంటే లీడర్లందరూ దారిద్ర రేఖకు కిందున్నోళ్ళు అన్నట్టు, ఓటర్లందరూ ఫార్చునర్ కార్లల్లో తిరిగే శ్రీమంతులు అన్నట్టు. ఓహో అందుకేనా మట్టి బుర్ర నాది బీదోస్తుల కులం అన్నాడు సారు. అవునే, ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంత్యోదయ కారట్ మీద నెలకు 35 కిలోల బియ్యం తీసుకుంటున్నా కడు గరీబులు. సర్టిఫికెట్ల చూసుడు తప్ప ఈ లీడర్లది ఏం కులమో వాళ్ళకు కూడా తెలియదు. అంతే షెల్లే సార్ని నేను అబద్ధం చేసుకున్నాను. మనదే రిచ్ క్యాస్ట్,
సార్దే వెర్రీ పూర్ క్యాస్ట్. అయినా చంద్రాల్ సార్ ఎంత బీదోడు. మొన్న పుట్టిన మనవడు దేవాంచుకున్న ఆస్తులు కూడా లేకపాయే. చేతికి గడియారం ఉండదు, జేబులో రూపాయి ఉండదు. ఎంత బీదోడేం కథ. తెలంగాణ అంటే పోరాటం. పోరాటం అంటే ఇక చరిత్రలకు పోవాలి. దొరలు, జాగీర్దారులు, గుత్పలు, ఒడిసెలు గివ్వే యాదికొస్తాయి. ఇది వెనకటి ముచ్చట. ఇప్పుడు ఉద్యమం అంటే ఎట్లున్నదో చూస్తున్నారా? మొబైల్ యాప్లు, ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ పిట్టలు, వాట్సాప్ గ్రూపులు, వెబ్సైట్ పాస్వర్డ్లు అన్నట్టే అయింది. అప్పుడు అందరూ ఆఫ్లైన్లో కొట్లాడినరు, ఇప్పుడు ఆన్లైన్లో కొట్లాట సురువైతుంది. చూసి మీరు కూడా కామెంట్ పెట్టుర్రి. తెలంగాణ కోసం రోడ్ల మీద, రైలు పట్టాల మీద, జైళ్ళల్లా పాత స్టైల్లో పోరాటం చేసిన కోదండరావు సారు సోపతి గాళ్ళు ఇప్పుడు మోడ్రన్ ఉద్యమం సురు చేసిర్రు ఇంటర్నెట్లా. కేసీఆర్ సర్కార్ ఏం చక్కదనం లేదని మొన్నటి కాన్ నుంచి గట్టి పట్టినట్టు కార్యాలు చేస్తున్నారు కదా. అదే ఊపుల జేఏసీ ఆధ్వర్యంలో కొత్త వెబ్సైట్ సురువు చేసిండ్రు. ఇగో గిదే కోదండ కొత్తగా ఇంటర్నెట్ లో తెరిచిన పోరాట వేదిక. గూగుల్లా www సుక్క తెలంగాణ జేఏసీ సుక్క ORG అని అక్షరాలు కొట్టంగానే ఇగో గిట్లొస్తది. ఫస్ట్ పేజీలా కోదండరాం సార్ తోని జేఏసీ సభ్యుల మీటింగ్ ఫోటోలు పెట్టిరు కదా. ఇగో గీడ ఒత్తితే జేఏసీ ఏం చేయాలనుకున్నది, సర్కార్ ఏ రకంగా పనిచేయాలి, సామాజిక న్యాయం ఎట్లా అమలు కావాలని ముచ్చట రాసి పెట్టిరు. మరి ఎవరెవరున్నారో ఎరికేనా దీనెనక? వాళ్ళు కోదండరాం పేరు పి రవీందరు, రఘు, గుర్జాల రవీందర్ సారు, ఇంకా జేఏసీ ఎంత మంది ఉన్నారనే ముచ్చటను కూడా పెట్టిర్రు. అంటే ఇన్ని రోజులు జేఏసీ అంటారు గాని ఎవరెవరున్నారో తెలియదు కదా. ఇక అటు పక్క పొంచి కమిటీ అనే పేజీలా పాత జిల్లాలకే ఉన్న 10 మంది పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఇచ్చిండ్రు. గ్యాలరీ అనోటి పెట్టి పోరాట ఫోటోలు, వీడియోలు, పేపర్ కట్టింగ్లు కూడా పెట్టిర్రు. ఇక ఇటు దిక్కేమో డాక్యుమెంట్, సెల్ఫ్ బుక్, క్యాలెండర్లు పెట్టి ఈ పోరాటం గురించి అడగాలనుకున్నా, అందులో చేరాలనుకున్నా ఇగో గీడ సందు పెట్టిండ్రు. చూస్తున్నారా? ఇక కాసుకోండ్రి తెలంగాణ ప్రజల్లారా. కేసీఆర్ సార్ దిక్కుండేటోళ్ళు కోదండరాం సార్ను గీన్నే ప్రశ్నించుర్రి, కోదండరాం సార్ దిక్కుండేటోళ్ళు ఈడ చేరి కొట్లాట చెయ్యండ్రి. కాకపోతే ఎవల ముచ్చట్లల్లా ఏం మర్మం ఉన్నదన్నదైతే గుర్తుపట్టుడు మరవకుండ్రి. ఇది నా సామ్రాజ్యం, ఈ అడ్డానా అది, ఎవరు ఈ అడ్డలు ఉండేటందుకు హక్కు లేదు. ఈడ కొబ్బరికాయ చిప్పలు ఎత్తుకపోవాలన్నా మేమే, తోకలూపాలన్నా మేమే. మా దారి చెట్ల దారి, మా తొవ్వకెవలన్నా అడ్డతే మీ తోలు తీస్తాం. హబ్బబ్బబ్బబ్బా, ఊరు నిండా కోతులే ఉంటే ఆ రచ్చ వేరప్ప. ఒరక్క మనుషుల కంటే నయాన్నో భయాన్నో చెప్పొచ్చు, మరి వీటికి ఎట్లా చెప్పాలో సమాజం అయితలేదు. గుంటూరు జిల్లా కాడ పెరకపాడు అనే ఊర్లే మనుషులకు కోతులకు కుద్దు పడతలేదులా. ఏ ఊకరి కోతులతో ఏమైతుందని అనుకోకుర్రి. ఒక్క కోతిని అంటే బరగబట్టి ఎల్లగొట్టచ్చు. ఊరి నిండా కోతులే ఉంటే ఎడబోయేది. వరి ఏం పనులు శంగడ బింగడ ఎగురుకుంటూ ఆడోళ్ళ కొంగేంబడి సంటి పోరలు ఎంట పడుతున్నాయట పోతుంటే. మొగోళ్ళు పోతుంటే గోషిపేగులు గుంజుతున్నాయట. పోరగాన్లు రాత రాద్దామంటే రాళ్ళు తెచ్చేస్తున్నాయట. అంటరూములకు పోయి గంజులని గుంజి అవతల వాడేస్తున్నాయట. నొక్కులు పోతున్నాయని ఒక ఏడుపు కాదు అందరిది. ఇక అన్నం వండితే మనుషులు తినేది తక్కువ, కోతులు తినేది ఎక్కువ అవుతున్నదట. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోతులు అన్ని కలిసి కోతి చేసినాయి వీళ్ళ. ఇక పెరకపాడు ఊరి మీదకి చిన్నపాటి దండయాత్రనే చేసినాయి అనుకోరాదుండ్రి. ఆల్ ఇండియా కోతుల సంఘం అనుమతి లేకుండానే పెరకపాడులో 144 సెక్షన్ పెట్టినాయి అనుకోరాదుండ్రి. కనిపిస్తే కొరికివేతల కార్యం పకడ్ బందీగా అమలు చేస్తున్నాయట. ఇంటి పెంకులు అన్ని ఇసుర అవతల పడేస్తుంటే ఉషా అన్నందుకు అన్ని కలిసి ఒక ఆమె ఊపిరి తీసినాయట. అంతే నానే అన్న చెప్పవేమే. దొడ్లేరు గ్రామంలో కోతుల వల్ల మరి చనిపోయినటువంటి వాళ్ళు మరి జయమ్మండి, ఆమెతో పాటు సుబ్బమ్మ. ఇన్నరా పదుమక్క నువ్వు చెప్తురా? కోతులు తట్టుకోలేకపోతాం. మొక్కలు వేసినా ఇంచి బయటకు వచ్చి పర్లేదు, కొరుతున్నాయి. ఇన్నరా అగో ఆ తీర్ల ఊరిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మనుషులను బైండ్ ఓవర్ చేస్తున్నాయి కోతులు. కోతులు అంటే హనుమంతుడు అంటారు. దండం పెట్టే చేతులతోని దండిచ్చేటట్టు చేసుకోకుండ్రే. ఆయనతో చంద్రాల్ సార్ కు చెప్పి కోతుల వాపసు ఉద్యమం ఆడ కూడా చేపిద్దాం గాని అదవారదాకనైతే కర్ఫ్యూ ఎత్తేయండ్రి. చేపల కూరతోని గుమగుమలాడిన అసెంబ్లీ నోరూరుతాందా? వచ్చే ఏడాది కాగుంది. సినిమా కష్టాలల్లా చిరంజీవి అన్న, జనం కష్టాల్లో తమ్ముడు పవన్ అన్న. సైన్యాన్ని తయారు చేస్తున్న కోదండ దండయాత్రకు ఉంటదంట రాజనం అండ.
కోతులు వేస్తున్నాయి ఊరిని హ్యాండ్ ఓవర్, మనుషులందరినీ వేస్తున్నాయి బైండ్ ఓవర్. కులాల గుట్టు తెలుసుకున్న మంగ్లీబాయ్. చంద్రాల్ సార్ పక్కన ఉండేటోళ్ళంతా ఎవరు? అల్లది ఏ కులము? గివ్వి ఈ అటి జోర్దార్ ముచ్చట్లు. మళ్ళా వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.